హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ వచ్చేసి బీరకాయ టమాటా కర్రీ. దానికి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయని తీసుకున్నాను, చేసి ప్యాన్ పెట్టాను. ఆయిల్ సరిపడినంత తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత తిరుమాత దినుసులు వేసుకుందాం. తిరుమాత దినుసులు కావాల్సినవి పచ్చెనగపప్పు, సాయిమినపప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకుంటున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు లైట్గా వేగనివ్వాలి. ఆనియన్స్ అనేది త్వరగా వేగడానికి సాల్ట్ లైట్గా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ అనేది లైట్గా వేగిన తర్వాత గ్రీన్ చిల్లీ, కరివేపాకు 2 యాడ్ చేస్తున్నాను. సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి వీటిని. లైట్గా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బ అనేది ఒకటి తీసుకొని దంచి యాడ్ చేద్దాం. వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. బీరకాయ కర్రీలో వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా టేస్ట్ వస్తుంది. అన్నీ లైట్గా వేగిన తర్వాత మరీ ఆనియన్స్ అనేది వేగనివ్వకూడదు. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వాటితో పాటు వేగాలి కాబట్టి లైట్గా వేగిన తర్వాత బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా 2 ఒకేసారి యాడ్ చేద్దాం. 2 మిక్స్ చేసేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ముక్కలు మగ్గడానికి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా వేసుకోకూడదు, కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఇందాకే ఆనియన్స్లో సాల్ట్ వేసాను కాబట్టి సరిపోతుంది. సరిపడినంత పసుపు, మొత్తం మిక్స్ చేసుకొని 10 మినిట్స్ వరకు వాటర్ అనేది బయటకు వస్తాయి. ఆ వాటర్ అంతా ఎగిరేంత వరకు వెయిట్ చేయాలి. వాటర్ అంతా బయటకు వచ్చి ఎగిరేంత వరకు వెయిట్ చేద్దాం. ఇలా వాటర్ అంతా బయటకు వచ్చి ఎగిరే టయానికి లైట్గా పాలు యాడ్ చేద్దాం. 1 టీ గ్లాసు. చాలా టేస్ట్గా ఉంటుంది.
పాలు పోసుకోవడం వల్ల బాలింతలకైతే చాలా మంచిది బీరకాయ కర్రీ అనేది. వీటిని ఇప్పుడు ఎగరనిద్దాం. ముక్క అనేది మగ్గింది, వాటర్ కూడా ఎగురుతున్నాయి. ఇంకా 10 మినిట్స్ పడుతుంది, వెయిట్ చేద్దాం. వాటర్ అంతా ఎగిరిన తర్వాత గ్రీన్ చిల్లీ ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి లైట్గా కారం యాడ్ చేద్దాం. 1/2 స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే గ్రీన్ చిల్లీ వేయడం వల్ల కొంచెం కారంగా అనిపిస్తుంది, అందుకని కారం తగ్గించి వేసుకుంటున్నాను. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3-4 మినిట్స్ వరకు సిమ్లో ఉంచి ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, కర్రీ రెడీ అయింది. ఆయిల్ అనేది పైకి కనిపిస్తుంది కదా, రెడీ అయినట్టేనండి కర్రీ. ఇక గ్యాస్ ఆఫ్ తీసుకొని అండి వేడి వేడి బీరకాయ కర్రీ రెడీ అయింది. చాలా టేస్ట్గా కూడా ఉంది. ఇలా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్.